ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారి ఆదేశాలనుసారం తెలంగాణ ఇన్ఛార్జి గారు పెద్దలు దీపాదాస్ మున్షి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మంత్రివర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మోడీ చేస్తున్నటువంటి దేశ దోపిడీని అరికట్టడంలో రాహుల్ గాంధీ గారు గలమెత్తి పార్లమెంట్ గొంతిప్పి మాట్లాడుతుంటే ఇలా బీజేపీ గుండెల్లో వణుకు పుట్టింది. ఈడీ పేరు మీద మోడీ గారు గతంలో ఎన్నో రకాలుగా సిబిఐ ఈడీ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో హస్తగతం చేసుకోవాలని చెప్పి ఎంతో దుర్మార్గపు ఆలోచనతో అధికారంకి వచ్చినటువంటి మోడీ మళ్ళొక్కసారి దేశ సంపదను కొల్లగొట్టడం కోసం ఈ రకంగా సెబీ చైర్మన్ అడ్డగా పెట్టుకొని వాళ్ళ ద్వారానే ఇలా షేర్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొంది దేశ సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి మోడీకి అదేవిధంగా సెబీ చైర్మన్ దించేంత వరకు కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యుద్ధం ఇప్పటితో కాదు, మోడీని గద్దె దించేంత వరకు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు సైనికులకు పోరాడి ఏదైతే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసామో ఇలా భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉంది. నల్ల ధనం చేస్తానని చెప్పి ఇలా నల్ల చట్టాలు వచ్చినటువంటి మోడీని ఖచ్చితంగా భారతదేశ ప్రజలు తరిమి కొట్టే రోజు వచ్చేంత వరకు కూడా మనం కార్యాచరణ చేసుకొని ఖచ్చితంగా మోడీని గద్దెదించే వరకు కూడా పోరాటాలని చెప్పి తెలియజేస్తూ ఈ రకంగా ఐక్యతతోటి మనం ధర్నాలు చేసి మోడీని ఖచ్చితంగా గద్దెదించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై హింద్.